ఓం శ్రీమాత్రే నమః. ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు. 37వ శ్లోకం. కులంగనా కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పరం. మనం ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ ఒకే పదం అర్థం వచ్చాయి, లేకపోతే 2 పదాల కింద అర్థం. కానీ ఇందులో 7 పదాలు ఉన్నాయి. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర. 7 పదాలకి విడివిడిగా అర్థాలు తెలుసుకోవాలి. కులాంగన అంటే మంచి వంశమునందు పుట్టిన అంగన, స్త్రీ. మంచి వంశమునందు పుట్టిన స్త్రీ. ఈ మంచి వంశమునందు పుట్టిన స్త్రీ ఎలా ఉంటుంది? సాంప్రదాయ భద్రాలయం, ప్రాతిపత్యం, గుణములు కలిగి ఉన్న స్త్రీ. అట్టి స్త్రీకి ఎలా అయితే రక్షింపబడుతుందో, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళ జోలికి ఎవరు రావాలండి, ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ మీద మనకి. ఆ స్త్రీ ఎలా అయితే రక్షింపబడతాదో, ఈ స్త్రీ విద్య కూడా, కుండలిని శక్తి కూడా అట్లే గోప్యంగా, అంటే అలా పోల్చారు. అంత పవిత్రమైన స్త్రీ ఎలా రక్షింపబడతాదో ఈ స్త్రీ విద్య, ఈ కుండలిని శక్తి ఎక్కడ చెప్పాను? మూలాధారంలో కుండలిని శక్తి అమ్మవారి శక్తి రూపంలో ఉన్నది. కుల అంటే ఏంటి? షట్చక్రాలు. ఈ 6 చక్రాల్లోని ఆ మూలాధారంలోని అమ్మవారు కుండలిని రూపంలోని ఉన్నది. ఎలాగ శక్తి ఉంది? ఆ శ్రీ విద్య ఎలా ఉంది? గోప్యంగా, సీక్రెట్. కుండలిని విద్య ఎవరికి చెప్పకూడదు. అది గురుముఖంగా నేర్చుకోవాల్సిందే. మామూలుగా ఎవరు పడితే అది సాధన చేయడానికి అది అవుతుంది. గురుముఖంగా గురువు ఉపదేశిస్తారు. ఆ ఉపదేశం తీసుకున్న తర్వాత సాధన ఎలా చేయాలో చెప్తే ఆ గురుముఖంగా చేయాల్సిన సాధన కుండలిని విద్య. ఆ కుండలిని గోప్యంగా, చాలా శుచిగా, నియమ నిబంధనలతో పవిత్రంగా అభ్యసించాల్సిన విద్య కుండలిని విద్య. అటువంటి శ్రీ విద్య ఆ గోప్యంగా దాచబడుతుంది కాబట్టి కులాంగన అని అన్నారు. దానికి ఎగ్జాంపుల్ అలా చెప్పారు. అంత పవిత్రమైన స్త్రీ ఎలా అయితే రక్షింపబడుతుందో ఈ స్త్రీ విద్య అనేది అలాగా గోప్యంగా రక్షించబడుతూ ఉన్నది. దాని కులాంగన. కులాంతస్థ అంటే కులము. ఈ కుండలిని శక్తి ఉంది కదా మూలాధారం, అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు? అంతర్భూతమై ఉన్నది శక్తి రూపంలో. అంతర్భూతమై శక్తి రూపంలో అమ్మవారు మూలాధారంలోని ఉన్నది. అది కులాంతస్థ. కౌళిని అంటే కుల అనగా మూలాధారం. మూలాధారం షట్చక్రాలు. కుల. అకుల అంటే ఇక్కడ సహస్రారం. ఈ కుల అంటే శక్తి మూలాధారంలో ఉంది సర్పరూపంలో. ఈ శివం ఎక్కడున్నారు? సహస్రారంలో. ఈ శక్తి సాధన చేసేటప్పుడు ఈ షట్చక్రాలు భేదన చేసి ఆజ్ఞాచక్రం భేదన అయిన తర్వాత సహస్రారానికి చేరుకుంటుంది. అది కౌళిని విద్య అంటారు. అంటే ఏంటి? కుల, అకుల, శివ, శక్తి. ఆ 2 యొక్క సమత్వమే కౌళిని. ఆ 2 సామరస్యమే కౌళిని అని అంటారు. ఈ శివశక్తుల సామరస్యాన్ని, సమన్వయాన్ని తెలిపేదే కుల విద్య. ఈ కుల విద్యకు అధిష్టాత్రి అమ్మవారు. అంటే అమ్మవారు కులదేవత రూపంలో ఉంటుంది. అందరి శరీరంలో ఉంటుంది, ప్రతి విగ్రహంలోనే ఉంటుంది, ప్రతి దేశంలో ఉంటుంది, ప్రతి ఇంటిలోని కూడా, ప్రతి వంశంలోనే ఉంటుంది లలితాదేవి. అన్ని విధాలుగా మనం ఆరాధించబడే దేవత అని అర్థం. కులయోగిని. ఈ కుండలిని యోగం అనేది ఈ స్వరూపమైన మహాయోగిని. కుండలిని యోగంకి స్వరూపం ఏంటంటే అమ్మవారు మహాయోగిని. అక్కడ శక్తి రూపంలో ఉంటుంది. ఈ కుండలిని యోగ దేవత స్వరూపమే లలితాదేవి. ఈ అకుల ఎవరు చెప్పారు? శివం. ఈ కులాలకు అతీతంగా ఉండే జ్ఞాన స్వరూపిణి అమ్మవారు. అకుల స్వరూపులు అంటే కుల మార్గం షట్చక్రాలు దారి సహస్రారానికి చేరుకుంటుంది అకుల. ఈ అకులాని చేరుకుంటుంది. ఈ కులాతీతంగా పనిచేసే శక్తి దేవత విశ్వశక్తిగా ఉంటుంది. ఈ విశ్వశక్తే నిన్ను కాపాడుతుంది. శివుడు ఉన్నాడు లోపల జీవుడు రూపంలో, కానీ నువ్వు మాట్లాడే మాట, నువ్వు నడిచే నడక ప్రతీది చేస్తుంది శక్తి. శక్తి లేకపోతే శివం ఏమీ చేయలేదు. జీవుడు ఉన్నా ఈ శరీరానికి శక్తినిస్తుంది మాత్రం అమ్మ. అది ఎలా వస్తుంది? నీలోకి నిద్రలో నీకు వస్తుంది. అది
నువ్వు రాత్రి పడుకునేటప్పుడు నిద్దట్లో విశ్వశక్తి మన లోపలికి సహస్రారం లోపలిగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ శక్తే నిన్ను నడిపిస్తుంది. నువ్వు 3 పూట్ల ఎంత తిండి తిను, ఒక రాత్రి నిద్ర చేయకపోతే తర్వాత రోజు ఏ పని చేయలేవు. చిరాకు మళ్ళీ పడుకుంటేనే నీవు పని చేయగలవు. ఎందుకు? నీకు శక్తి అందలేదు. తింటే ఉన్న శక్తి కాదండి, నువ్వు నిద్రలో సంపాదించే శక్తి అసలైన శక్తి. అదే నిన్ను నడిపిస్తుంది. అదే శక్తి నువ్వు ధ్యానంలో సంపాదించుకోవాలి. నిద్రలో ఏ శక్తి అయితే సంపాదిస్తావో ఆ శక్తిని నువ్వు ధ్యానంలో ఈ సాధన చేసే వాళ్ళు ఆ శక్తిని సంపాదిస్తారు. అందుకే వాళ్ళకి నిద్ర పెద్దగా అక్కర్లేదు, ఆహారం కూడా అవసరం లేదు. అందుకే వాళ్ళు ఒక పూట ఏదో పండు పొలము ఏదో కాఫీ ఏదో చిన్న తాగి ఉండిపోతారు. నిద్ర కూడా 1 2 గంటలు నిద్రపోస్తారు. ఎందుకు? నీ శక్తి లోపల ఉన్నది వాళ్ళు మేల్కొల్పేస్తారు కదా. విశ్వశక్తి బయట నుంచి వచ్చేది కాబట్టి ఆల్రెడీ నీవు లోపల ఉన్న శక్తిని మేల్కొల్పుతున్నావు కదా. ఈ విశ్వశక్తి వస్తుంది, లోపల ఉన్న శక్తిని మేల్కొల్పుతున్నావు. మరి శక్తి ఎందుకు వాళ్ళకి? ఆ శక్తిని వాళ్ళు నిల్వ చేస్తారు, మనం పోగొట్టుకుంటాం. నేను ఎన్నోసార్లు ఎలా పోగొడుతున్నా? మాట ద్వారా పోగొట్టేస్తున్నా, చూపు ద్వారా పోగొట్టేస్తున్నా, వినికిడి ద్వారా పోగొట్టేస్తున్నాం. మాట్లాడుతున్నాం, రాత్రి నిద్రలో సంపాదిస్తున్నాం, తెల్లవారు పోగొట్టేస్తున్నావు. ఉదయం లేచినంత యాక్టివ్గా మధ్యాహ్నం ఉండవు, అయిపోయింది. శక్తి అంతా గాలిలో కల్పిస్తావు మాటల ద్వారా. అలా శక్తి మనం పోగొట్టాలి. ఆ ప్రాణశక్తి అమ్మ ఆ శక్తిని మనం నిలబెట్టుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. సమయాంతస్థ ధ్యాన సాధన మార్గం ద్వారా అంటే అంతర్గత ఉపాసనా మార్గం ద్వారా ఆరాధించబడే తల్లి. నువ్వు బహిర్ముఖంగా చూసినంత వరకు నీకు శివము శక్తి 2 దొరకవు. అంతర్ముఖంగా అదే ధ్యానము, అంతర్ముఖ సాధన నీవు చేస్తే, ధ్యాన సాధన చేస్తేనే ఆ శక్తి నీకు తెలుస్తుంది. అలా ఆరాధించబడే తల్లి లలితాదేవి. సమయాచార తత్పర అంటే ఒక మంత్రానికి మంత్రశక్తికి 2 ఏకత్వ సిద్ధి ఉండే ఒక ఆచారమే సమయాచారం. మంత్రానికి ఎంత శక్తి ఉందో ఆ మంత్ర దేవతకి కూడా ఒకే సిద్ధి ఉంటే ఆ ఏకత్వ సిద్ధి ఉన్న ఆచారమే సమయ ఆచారము. ఆ సమయాచారం నందు ఆసక్తి కలిగిన తల్లి అని అర్థం. ఇప్పుడు 38వ శ్లోకం ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది వినండి. 38వ శ్లోకం. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. మూలాధారం. ఈ మూలాధారం నందు ఇందాక నుంచి చెప్తున్న అమ్మవారు శక్తి రూపంలో మూలాధారంలోని ఉంటుంది. ఎలా ఉంటుంది? నిద్రిస్తూ ఉంటుంది. మనందరికీ మూలాధారంలో అమ్మవారికి శక్తి రూపంలో ఉంటారు. ఆవిడ ఎలా ఉంటారు? నిద్రిస్తూ ఉంటారు. నువ్వు సాధన మొదలుపెట్టి సాధన చేస్తుంటే ఆ శక్తి మేల్కొంటుంది. సర్పరూపంలో అక్కడ నిద్రిస్తూ ఉంటుంది. ఆ మూలాధారంలో ఆ శక్తి ఉంటుంది కదా, దానికి మూలాధారం. ఈ మూలాధార చక్రం స్థిరత్వానికి పేరు. ఒక చెట్టుకి వేళ్ళు ఎంత బలమో ఈ శరీరానికి ఈ మూలాధారం అనేది అంత బలము. అందుకే అమ్మవారు దాన్ని నివాస స్థలంగా ఎంచుకున్నారు. అంటే అమ్మవారు ఇప్పుడు ఇక్కడ వేరు రూపంలో స్ట్రాంగ్గా అక్కడ ఉన్నది ఆ శక్తి. దాన్ని మనం మేల్కొల్పి ఆ వృక్షం కింద పైకి ఈ వేళ్ళు బలంగా ఉంటాయి. అలా పోలిక చేశారు. వృక్షానికి ఆ వేళ్ళు ఎంత బలం, ఈ మూలాధారం అనేది అంత బలం. బ్రహ్మగ్రంథి విభేదిని అంటే బ్రహ్మగ్రంథి విభేదిని భేదించింది. మానవ శరీరంలో ఈ కుండలిని శక్తి సాధన చేసే వాళ్ళకి, ధ్యాన సాధన చేస్తారు కదా, ధ్యానం చేసే వాళ్ళకి 3 గ్రంథులు ఉంటాయి. అది తెలుస్తాయి. షట్చక్రాలు ఉన్నాయి మనకి. ఈ 6 ఈ 7 సంవత్సరాలు ఉన్న దాంట్లోని 3 గ్రంథులు ఉంటాయి మధ్యలో. ఒకటి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి అనేది సాధకుడు ఈ కుండలిని శక్తిని మేల్కొలుపుతాడు సాధన చేస్తే. ఇప్పుడు పడుకొని ఉంది మనకి. సాధన చేస్తూ ఉంటే ఆ మూలాధారం నుంచి ఆ శక్తి ప్రారంభమైంది. ఆ 2 చక్రాలని దాటుతుంది. ఒకటి మూలాధారం, 2 స్వాధిష్టానం. ఈ 2 దాటి పైకి చేసి అక్కడ బ్రహ్మగ్రంథి ఉంటుంది. ఆ బ్రహ్మగ్రంథిని అది ఎలా ఉంటుందంటే ఈ వెన్నుముక కానుకొని ఈ 2టికి పైన ఈ కింద మూలాధారం, దానిపైన స్వాధిష్టానం పైన అది ఉంటుంది. గ్రంథి అంటే ముడి. ముడి అంటే మనం ఏమనుకుంటాము? తాడుతో వేసిన ముడి అంటారు. కాదు, ముడి అంటే బంధం. చాలా జాగ్రత్త వినండి. ముడి అంటే బంధం. ఇప్పుడు మనకి అక్కడ బ్రహ్మగ్రంథి అంటే మాయా అనే బంధం మనకు అక్కడ ఉన్నది. ఏంటా మాయా బంధము అని అంటే నేను శరీరం,
నేను శరీరం అనే మాయలో నీవు ఉంటే అది బ్రహ్మగ్రంథి మాయ ఇంకా ఉంది. నువ్వు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తే ఈ మూలాధారం స్వాధిష్టానం దాటి ఆ బ్రహ్మగ్రంథిని ఛేదిస్తావో అప్పుడు నీకు ఆ మాయ తొలగిపోద్ది. నేను శరీరం అని నువ్వు అనుకుంటున్నావు, పోనా శాశ్వతమా అంటే కాదుగా. తల్లి గర్భంలో మాంసపిండం తయారవుతుంది, ఒక పురుషుడుగానో స్త్రీ బాబుగానో పాపగానో తయారయ్యి బయటకు వస్తుంది. ఆ వచ్చింది దశల వారీగా పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి పిల్లవాడు అలాగా యవ్వనం ప్రౌఢ అన్నీ అయ్యి పెరుగుతాడు. ఒక వయసు వచ్చాక పెరుగుదల ఆగిపోతుంది, మరి పెరగడు, ఆగిపోతాడు. కొన్నేళ్ల తర్వాత క్షీణించడం మొదలు పెడుతుంది. అంతవరకు పెరిగిన ఈ శరీరం క్షీణించడం మొదలవుతుంది, తగ్గుతుంది. క్షీణించి 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 ఎక్కడికి వెళ్తున్నావు? మరణానికి చేరుకున్నా. అయితే శరీరం శాశ్వతమా? కాదుగా. మరి నువ్వు అప్పుడు శరీరం ఎలాగవుతున్నావు అంటే మాయలో ఉన్నావు. మాయ కప్పి ఉన్నది కాబట్టి నేను శరీరం అని నీవు అనుకుంటున్నావు. ఈ శరీరం ఎక్కడే పోతుంది కదా. ఇంకా మరి శరీరం అని బ్రహ్మ ఎలా ఉంటుంది నీకు? ఆ మాయను తొలగించేదే బ్రహ్మ గ్రంథి విభేదన. అది అమ్మవారు ఆ మాయని తొలగిస్తుంది. ఆ బంధాన్ని అంటే ఆ మాయను అక్కడ అమ్మవారు తొలగిస్తాడు. ఆ మాయ ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడు నీవు ఎవరికి తెలుగుతుంది? ఇదంతా ఎవరికి జరుగుతుంది? సాధన చేసిన వాళ్ళకి. సాధన చేయని వాళ్ళకి ఇది ఒక సబ్జెక్ట్ లాగా ఉండదు, వింటారు, ఏమీ అర్థం కాదు. సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓ నేను శరీరం కాదు. ఎప్పుడు నీకు అది పొర తొలగిపోతే అప్పుడు నేను శరీరం కాదు, ఈ లోపల ఇది స్థూల రూపం ఎంతవరకు చూసుకొని నేను శరీరం అనుకుంటున్నా. ఇది కాదు, లోపల జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అది నేను. ఆ పొర నీకు తొలుగుతుంది. అది తొలగినప్పుడు తెలుస్తుంది. అప్పుడు బుద్ధి వికసిస్తుంది. అది మొదటి గ్రంథి, బ్రహ్మ గ్రంథి విభేదిని. అది ఆ మాయను ఫస్ట్ తొలగిస్తుంది అమ్మ. ఎప్పుడు నువ్వు సాధన చేస్తే, ధ్యాన సాధన చేస్తే ఫస్ట్ మాయ నేను శరీరం కాదు సంగతి తెలిసిపోతుంది. తర్వాత మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. మణిపూర అంటే మణిపూర చక్రం. ఇంతవరకు మూలాధారం స్వాధిష్టానం అయిపోయింది. తర్వాత చక్రం మణిపూర చక్రము. ఈ మణిపూర అంతః మధ్య భాగమున ఉదయించినది. అమ్మవారు మణిపూర చక్రం మధ్య భాగంలో ఉదయిస్తుంది. ఎప్పుడు? ఈ రెండు చక్రాలు దాటి ఆ బ్రహ్మగ్రంథిని విభేదించిన తరువాత మూలాధారంగా శక్తి వెళ్ళి అక్కడ అగ్ని, మూలాధారం మణిపూరకంగా అక్కడికి వెళ్ళి అక్కడ అగ్ని రూపంలో ఉంటుంది. అప్పుడు అదే జఠరాగ్ని. జఠరాగ్ని అగ్ని రూపంలో అమ్మవారు అక్కడ మణిపూరకలో ఉంటారు. అది ఎక్కడ ఉంటుంది? నాభిస్థానం, పొట్ట, బొడ్డు, ఆ స్థానంలోని మణిపూరక చక్రం ఉంటుంది. ఈ నాభిస్థానం ఏంటి? తల్లి బిడ్డ బంధం. నీ బిడ్డకు ఆహారం ఎలా వెళ్ళింది గర్భంలో ఉండేటప్పుడు? ఆ ప్రేగు పిల్లవాడిది ఆ బొడ్డుకి కనెక్షన్ అయ్యి ఉంటుంది. కాబట్టి నువ్వు తిన్నది ఆ రక్తంగా మారి పిల్లవాడికి ఆ లోపలికి ప్రవేశిస్తుంది, నువ్వు తీసుకున్న ఆహారం అనమాట. అది తల్లి బిడ్డ యొక్క బంధస్థానం, నాభిస్థానము. అది మణిపూరక చక్రం. అందుకే నీవు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక స్పష్టత ఉంటుంది, ధైర్యం అనేది ఉంటుంది ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి. తరువాతది విష్ణు గ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథి విభేదం చేసింది అమ్మ. సాధన చేస్తే ఏంటి? నేను శరీరం కాదన్న మాయ తొలగించేసింది. రెండోది విష్ణు గ్రంథి విభేదిని. ఈ విష్ణు గ్రంథి విభేదిని, ఈ విభేదన ఇది ఎక్కడ జరుగుతుంది? విష్ణు గ్రంథి అంటే ఈ మణిపూరక అనాహత పైన ఉంటుంది. గుర్తుంచుకోండి, మూలాధారం అంటే ఈ కిందన మన మలమూత్రాలు ఇచ్చేస్తాం కదా, అక్కడ మూలాధారం. దానిపైన కొంచెం స్వాధిష్టానం. పొట్ట దగ్గరికి వచ్చేసరికి మణిపూరక, హృదయం దగ్గరికి వచ్చేసరికి అనాహత చక్రం. ఇక్కడ ఈ మణిపూరక ఈ అనాహత దాటి ఇక్కడ ఉండేది హృదయ స్థానం అంటే విష్ణు గ్రంథి విభేదిని. దాని స్థానం హృదయ స్థానం. ఈ హృదయ స్థానం దగ్గర ఇప్పుడు మనం అక్కడ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం గురించి తెలుసుకున్నాం. బ్రహ్మగ్రంథి విభేదం, బ్రహ్మ దగ్గర ఏం తెలుసుకున్నాం? గ్రంథి దగ్గర స్థూల శరీరం తెలుసుకున్నాం, ఇది నేను కాదు. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది తెలుసా? ఈ బ్రహ్మగ్రంథి దాటి విష్ణు గ్రంథి దగ్గరికి వచ్చినప్పటికీ మనము తెలుసుకోవాల్సింది మనస్సు, బుద్ధి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా మన దాంట్లో ఉంటాయి. ఇక్కడ మనస్సు ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఆ అహంకారం ఉంటుంది.
ఆకాంక్షలు ఉంటాయి, ఇవన్నీ మిళితమై ఉంటాయి. నువ్వు శరీరం కాదు తెలుసుకున్నావు, కానీ మనస్సుకు లోబడి ఉన్నావు. జీవుడు భూమి మీదకి వచ్చాడన్న సత్యం నువ్వు తెలిసిపోయింది. ఆ సాధన చేసావు, ఆ గ్రంథిని భేదించేసావు, అంతవరకు తెలుసుకున్నావు. నేను ఆత్మ అనే సంగతి వరకు తెలుసుకున్నా. కానీ ఆత్మ ఇప్పుడు దేనికి లోబడి ఉన్నది? మనస్సుకు లోబడి ఉన్నది. ఇక్కడ బంధాలకు లోబడి ఉన్నది, అజ్ఞానంతో ఉన్నది, అహంకారంతో ఉన్నది. ఇక్కడ వీటికన్నిటికీ లోబడి ఉన్నది. నీకు ఆ బ్రహ్మగ్రంథి ఏం చేస్తుందంటే మూలాధారాన్ని, స్వాదిష్టాన్ని, చైతన్యం అవ్వకుండా చూస్తుంది. నువ్వు సాధన చేసినప్పుడు అమ్మ ఆ రెండింటిని భేదించింది. ఆ రెండింటిని దాటి దాన్ని భేదించింది. ఇప్పుడు ఈ విష్ణు గ్రంథి ఏం చేస్తుందంటే మణిపూరకాన్ని, అనాహతాన్ని చైతన్యం కాకుండా చూస్తుంటుంది. ఇప్పుడు నువ్వు సాధన చేస్తే ఈ రెండింటిని దాటి విష్ణు గ్రంథి భేదన జరగాలి. ఇప్పుడు ఆ విష్ణు గ్రంథిని భేదిస్తే అమ్మవారు అప్పుడు నీ లోపల ఈ బంధాల నుంచి ముందు విముక్తి వచ్చేస్తుంది. ఈ భూమి మీదకి నేను ఈ పని మీద వచ్చా, ఈ పని మీద రాలే, ఈయనకి చేసుకోవడానికి ఈయన కిందకి నేను రాలే. నా పాత్ర వీళ్ళ వరకు ఎంతవరకు అంతవరకే ఉంటా. మిగతాది నేను దేనికి వచ్చా? భక్తి, ప్రేమ, సమత్వం, కరుణ, జాలి, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవడానికి వచ్చా. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? ఈ విష్ణు గ్రంథి భేదన జరిగితే కుటుంబాన్ని అన్నింటిని అప్పుడు పక్కన పెడతావు. నువ్వు ఎంతవరకు నీ పాత్ర అంతవరకే ఉంటావు. దీనికోసం నేను భూమి మీదకి రాలేదన్న జ్ఞానం నీకు అప్పుడు వస్తుంది. మనస్సు అప్పుడు నువ్వు మనస్సుకు లోబడి ఉండదు, మనస్సు నీకు లోబడి ఉంటుంది. నీలో కోరికలు తగ్గిపోతాయి. ఎలాంటి భావోద్వేగాలు ఉండవు, ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు. ఎవరైనా నిన్ను పొగిడినా తిట్టినా సమత్వం ఒకేలాగా తీసుకుంటావు. అలాంటి వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? ప్రశాంతంగా బతుకుతాడు. అలాగా చిన్న ఎగ్జాంపుల్, ఈ ప్రశాంతంగా బతికేది ఇది ఎలా వస్తుంది అని అంటే, ఒక దీపం ఉంది, ఇక్కడ వెలిగించో అడ్డు పెట్టేస్తాం ఏదో ఒకటి, దాని వెలుతురు బయటకు వస్తుందా? రాదు. ఎందుకు? నీవు అడ్డు పెట్టావుగా, ఆ వెలుతురు బయటికి రాదు. అలాగే ఈ జీవుడు, ఈ అజ్ఞానం, అహంకారం అనే పొర నీలో కమ్మేసి ఉన్నది. ఇది కమ్మేసి ఉన్నది నీలోని. ఒక్కసారి ఆ దీపం యొక్క అడ్డు పక్కకు తీసి చూడు, మొత్తం ఇక్కడ అంతా కూడా వెలుతురు వ్యాపించేస్తుంది. అలాగే నీలో ఉన్న ఈ అజ్ఞానం, అహంకారం అనే పొర తొలగిపోతే చైతన్యం అనే దీపం లోపల వెలుగుతుంది. అదే జ్ఞానజ్యోతి. అది వెలిగిస్తే మొత్తం వెలుగుతుంది అంత. అది ఎంత జ్ఞానం, ఎంతమందికైనా ఆ జ్ఞానాన్ని, ఆ వెలుగుని అందించవచ్చు. ముందు నీలో ఆ జ్యోతిని వెలిగించుకోవాలి. బాహ్య జ్యోతి కాదు, అంతర్జ్యోతిని, అంతర్ చైతన్యాన్ని నువ్వు మేల్కొల్పుకోవాలి, శక్తిని మేల్కొల్పుకోవాలి. ఇదంతా చెయ్యాలంటే సాధన చెయ్యాలి. సాధన చేస్తేనే నువ్వు ప్రాపంచంగా తిరిగినప్పుడు నీ మనస్సు శాంతి మాత్రమే ఉంటుంది, శాంతి ఉంటుంది. నువ్వు గుడికి వెళ్ళే ప్రశాంతంగా ఉంటుంది, సత్సంగం వచ్చే ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనస్సును జయించలేదే, మాయని జయించలేదే. మాయను ఎప్పుడు జయిస్తావు? నువ్వు సాధన చేస్తే, ఆ శక్తి మేల్కొంటే అప్పుడు ఈ మాయ అనేది తొలుగుతుంది. ఎవరు తొలగిస్తారు? లలితాదేవి తొలగిస్తుంది. నేను సాధన చేస్తూ ఉంటే అమ్మవారు లోపల ఉన్న ఈ గ్రంథి, ఈ మాయల్ని తొలగిస్తూ ఉంటుంది. ఫస్ట్ నువ్వు తొలగించుకోవలసిన మాయ నేను శరీరం కాదు. ఫస్ట్ గుర్తించుకోండి, నేను శరీరం కాదు, నేను ఆత్మ. ఈ శరీరం తీసుకోవడానికి వచ్చా, శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చా, ఈ పాత్ర పోషించడానికి వచ్చా. నా పాత్ర ఎంతవరకు అది పోషించడానికి వచ్చా. రెండోది నువ్వు తెలుసుకోవాల్సింది మనస్సు నేను కాదు. ఒకటి. రెండు, ఈ బంధాలు శాశ్వతం కాదు. ఈ జన్మలోనే భర్త, ఈ జన్మలోనే పిల్లలు, వచ్చే జన్మలో ఎవరో, వచ్చే జన్మలో ఎవరు వస్తారో భర్తగా తెలియదు, ఎవరు భార్య వస్తారు. నువ్వు పురుషుడు అయ్యావంటే భార్యగా ఎవరు వస్తారో, నీకు పిల్లలుగా ఎవరు వస్తారో, నీ తల్లిదండ్రులకు ఎవరు వస్తారో, నీ అత్తమామలుగా ఎవరు వస్తారో. పాత్రలు మారిపోతాయి కదా. ఈ సినిమా అయిపోయింది, ఇంకో సినిమా మొదలు. కానీ నువ్వు ఈ పాత్రలోనే, ఈ సినిమాలోనే ఉండిపోతే ఎలాగా? అది మాయ కదా. అది తెలుసుకోవాలి, అది జ్ఞానం. అజ్ఞానంలో ఉన్నావా బంధాల్లో ఇరుక్కుపోతావు. బంధాల్లో ఇరికావా జన్మ మళ్ళీ వచ్చి తీరుతూనే ఉంటుంది. జన్మరాహిత్యంకి వెళ్ళాలంటే ఈ మాయను జయించాలి. ఈ మాయ నుంచి జయించగలిగే శక్తి ఒక్కటే. ఆ శక్తి మనం బయటకు తీసుకు, అదే లలితా శక్తి. అమ్మవారే మనం బయటికి లాగాలి అంటే నువ్వు సాధన చేయాలి. నువ్వు సాధన చేయకుండా కూర్చొని అమ్మ నన్ను భవబంధాల నుంచి ఎలాగైనా విముక్తురాలు ఎలా చేస్తుంది అమ్మ? నీలో అజ్ఞానం ఉన్నంత వరకు ఆమె ఏం చేయలేదు. నీలో అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తేనే
ఆ జ్ఞానం రావాలంటే మళ్ళీ ఆవిడ ఇవ్వాలని అంటే నువ్వు అంతర్ ప్రయాణం చెయ్యాలి, బాహ్య ప్రయాణం కాదు. నువ్వు సాధన చేయనంత వరకు భగవంతుడిని ఎవరు చేరుకోలేరండి. సాధన చేస్తేనే భగవంతుడి ఇవన్నీ మనకి తృప్తినిచ్చే పనులు, ఇవన్నీ మనకి చాలా తృప్తిని ఇస్తాయి, మనసు ప్రశాంతంగా ఉంచే పనులే తప్ప భగవంతుని చేరాలంటే ధ్యాన సాధన కంపల్సరీ చెయ్యాలి. ఆ ధ్యాన సాధన చేసిన వాళ్ళే వీటిని జయిస్తారు. ఇక్కడ ఉన్న శక్తి ఎక్కడ మూలాధారంలో ఉన్న శక్తిని తీసుకెళ్ళి నీవు సహస్రారంలో ఉన్న శివునికి కలపాలి. అదే శివం శక్తి. ఆ రెండు కలిస్తే ఆత్మ పరమాత్మ రెండు కలయిక జరిగితే నిత్యానందం, ఆనంద స్వరూపం నీది అని అక్కడ నువ్వు ఎప్పుడు అప్పుడు ఆనంద స్వరూపం, ఆనందం 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 ఆనందం. ఎందుకు ఈ మాయలన్నీ పోయాయి, అన్ని మాయలు పోతే మిగిలేది చైతన్యమే. కాబట్టి ఆ చైతన్యం నీవని తెలుసుకోండి. జై గురుదేవుడు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివుని మీద బిల్వం పట్టుకొని ఈ మంత్రం చెబుతూ అభిషేకం చేయాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మహావాక్యం విశజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే అధిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. చెప్పండి. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. భావం సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుతూ వచ్చి చేరిన నదులన్నీను పరిపూర్ణమై నిశ్చలంగా ఉన్న సముద్రమును ఏమాత్రము చలింపచేయకుండానే అందులో లీనమవు. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు యుక్తి వికారంలో కలిగింపకై వానిలో లీనమవు. అట్టి పురుషులే పరమశాంతిని పొందు. భోగాసక్తుడు శాంతిని పొందగలడు. అంటే మహాసముద్రం నందు నదులన్నీ వచ్చి చేరుతాయి, కానీ సముద్రం ప్రశాంతంగా అలా వెళ్తూనే ఉంటాయి. అదే చిన్న చెరువులో మనం నీళ్ళు వేసాం అనుకోండి, ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది ఎక్కువ. అలాగే ఈ స్థితప్రజ్ఞుడు కష్టములందు సుఖములందు ఒకేలా ఉంటాడు. కష్టాలకు కృంగిపోడు, సుఖములందు పొంగిపోడు అన్నమాట. ఈ భోగాసక్తుడు ఉన్నాడే, కష్టాలు వస్తే కృంగిపోతుంది, సుఖాలు వచ్చి అనుకోండి పొంగిపోతుంది. అందువల్ల అతనికి శాంతి అనేది పొందగలరు. ఈయనకు మాత్రం శాంతి అనేది ఇదే ప్రయత్నం. జై శ్రీకృష్ణ. కృష్ణ
यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोद्धुतिः ध्रुवानिर्मतिर्ममाम्. ఓ రాజా, యోగేశ్వరుడైన గాంధీ ధనుర్ధారైన అర్జునుడు ముందు చోట సంపదలు, ధర్మ విజయములు, సకల ఐశ్వర్యములు, సుస్థూరమైన నీతియు ముందునే నిశ్చిత నా కలిగాలని సర్వ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమాత శ్రీ గారికి పరమాత్ముడికి పరమాత్ముడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి సీతారామచంద్రమూర్తికి